చీర స్పెషల్గా సెలెక్ట్ చేయాలి. అదెవరికి? నీ భార్యకా? మీరు సెలెక్ట్ చేయండి. ఇది ఓకేనా సార్? చాలా బాగుంది. మొత్తం ఎంత అయిందండి? శారీస్ అన్ని కలిపి 5,000 అయింది సార్. తీసుకోండి. థ్యాంక్ యూ సార్. ఇదిగోండి. అమ్మా, ఇంకో విషయం, నా ఫ్రెండ్స్ ఎవరికి శారీ కట్టుకోవడం అస్సలు రాదు. మీరేమనుకోకపోతే మీరు వచ్చి వాళ్ళకి శారీ కట్టి పెడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. నేనెందుకండి? మీకు చీరకున్న విలువ బాగా తెలుసు. అందరూ ఓ పద్ధతి ప్రకారం చీర కట్టుకుంటారు. మీరు మాత్రం చీర మీద గౌరవంతో ఇష్టంతో కట్టుకున్నట్టు అనిపిస్తుంది. అందుకే ప్లీజ్ అండి, మీరు కాదనకండి. ఆడపిల్లలకి చీర కట్టడమేగా, వెళ్ళిరా. ఎలాగో ఈరోజు సెలవేగా. హాసిని, నాతో నువ్వు కూడా రా. నేనా? ఎందుకక్క? నలుగురికి శారీస్ కట్టాలి అంటున్నారు కదా, నువ్వు కూడా వస్తే నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. నువ్వు కూడా వెళ్ళమ్మా హాసిని. సరే అమ్మా. అబ్బా, వారాహిని ఒక్కదాన్ని తీసుకెళ్దాం అనుకుంటే వెంట తోక కూడా వస్తుంది. ఆంటీ థ్యాంక్ యూ. టైం అవుతుంది. కళ్యాణి అక్క ఇంకా బయలుదేరిందో లేదో. నీ పోలీస్ కళ ఎప్పుడు నెరవేరుతుందే? ఇంకా నోటిఫికేషన్ పడలేదు. పడిన వెంటనే అప్లై చేయడం, సెలెక్ట్ అవ్వడం, ట్రైనింగ్, జాబ్. సరే, బాయ్ బాయ్. బుద్ధుందా లేదా? ఏంటే వాగుతున్నావు? కళ్ళు ఏమన్నా పోయాయా? నా కార్ని గుద్దేసి నా మీద రెచ్చిపోతున్నావు. మొహం పగిలిపోద్ది. పిచ్చి పిచ్చిగా నాటకాలు వేసావంటే. నాటకాలేసి, డ్రామాలు చేసి, రీల్స్ చేసి బిజినెస్లు దెబ్బతీసేది నీ ఫ్యామిలీ వాళ్ళు. హే, మా ఫ్యామిలీ గురించి మాట్లాడేవంటే పళ్ళు రాలిపోతాయి. మీలాగా ఒకళ్ళని మోసం చేసి వ్యాపారాలు పెట్టేద్దాం, మంచి పేరు కొట్టేద్దామని చూసే ఫ్యామిలీ కాదు మాది. ఎన్నో ఏళ్లుగా మంచి పనులు చేస్తూ ఊళ్ళో అందరి అభిమానం సంపాదించుకున్నాం. మీరెన్ని మంచి పనులు చేశారో మా మమ్మీని అడిగితే చెప్తుంది. పచ్చి మోసగాళ్ల ఫ్యామిలీ మీది. హే, నన్ను అనవసరంగా రెచ్చగొట్టుకో. రెచ్చగొడితే ఏం చేస్తావు? కొట్టేస్తావా? జిమ్ చేస్తున్నావని పెద్ద పోలీస్ అయిపోతావని అనుకుంటున్నావా? అక్క త్వరగా రావే. హాఫ్ అన్ అవర్లో వస్తానని సునైనికి చెప్పాను. ఇక్కడే హాఫ్ అన్ అవర్ అయిపోయింది. తను వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకాసేపు ఆపాలి. ఏం చేయాలి? హే, నన్ను వెళ్ళనివ్వు. నన్ను నోటికొచ్చినట్టు మాట్లాడి ఎక్కడికి వెళ్తున్నావు? హే, వదిలు. నాకు అర్జెంట్ పనుంది కాబట్టి నేను మాటలతో సమాధానం చెప్తున్నాను. లేదంటే
లేదంటే చెప్పు, లేదంటే ఏం చేస్తావు? ఏ వదలమని చెప్తున్నాను కదా, వదలు. చెప్పు ఏం చేస్తావో. నువ్వేదో పోలీస్ అయిపోతావు అనుకున్నావు కదా, ఓ తెగ రెచ్చిపోతున్నావు. నీకంత సీన్ లేదు. నువ్వు ఎస్ఐవి కాదు కదా, కనీసం కానిస్టేబుల్ కూడా కాలేవు. హే హ, చూడు, నాతో గొడవ పెట్టుకోవాలనుకుంటే ఓకే, దానికోసం ఒక రోజు ఒక టైం అనుకుందాం, అప్పుడు గొడవ పడదాం. గొడవకైనా దెబ్బలాటకైనా నేను రెడీ. హక్ ఇంకా రాలేదు. టైం చూస్తే 20 నిమిషాలే ఉంది. అబ్బా, టైం అయిపోతుంది. ఏయ్, నన్ను వెళ్ళనివ్వు. నా కార్ ఎందుకు గుద్దావో సమాధానం చెప్పు. నన్ను కొడతానన్నావు కదా, నా కాళ్ళు పట్టుకొని సారీ చెప్పు. ఇప్పుడు బయలుదేరితేనే అక్కడికి రీచ్ అవ్వగలను. హక్కేమో ఇంకా రాలేదు. ఎక్కడుంది? హే, ఇందాక చెయ్యెత్తి వదిలేశాను, ఇంకా వాగవంటే ఈ సారీ. సునైనా, బయలుదేరాను, వచ్చేస్తున్నాను. 10 minutesలో నీ ముందు ఉంటాను. ఇన్ టైంలో నేను తీసుకెళ్తాను. నువ్వేం కంగారు పడుకో. అక్క, హలో, ఏంటి నీ చెల్లెలతో వస్తాను అని చెప్తున్నావు? ఏ ఎక్కడికి వెళ్ళాలేంటి? నీ చెల్లికి ఏమైనా పెళ్లి కుదిరిందా? మీకెవ్వరికి పెళ్ళి అవ్వకుండా చిన్నదానికి పెళ్ళెలా అయిపోతుంది? బాయ్ ఫ్రెండ్తో తిరిగి బక్రా ఏమైనా అయిందా ఏంటి? అందుకే కంగారుగా మూడో ఫ్యామిలీకి చెప్పకుండా పెళ్లి చేసేస్తున్నారా? చంపేస్తాను. ఇంకొక్క మాట మాట్లాడవంటే చంపేస్తాను.